ఇదే పని. జీమెయిల్ ఓపెన్ చేసుకోండి, బాగుంటుంది. గూగుల్ ప్లస్ వస్తుందా? ఓకే ఓకే ఓకే, దెన్ నో ప్రాబ్లం. ఓకే రైట్. హలో, కాల్లోనా? కాల్ నేను క్లోజ్ చేయలేదు. ఓకే, 1 సెకండ్, క్లోజ్ అయ్యింది. హలో హలో, యా యా, ఇక్కడ ఏంటంటే ఇది పబ్లిక్, ఇది కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందని చెప్పాను కదా. నేను ఎప్పుడైనా మన స్టాండర్డ్ కంట్రోలర్ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసినప్పుడు మనకి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఇది బై డిఫాల్ట్ వాడు అడుగుతాడు క్రియేట్ చేయమని. ఓకే, అంటే ఇది స్టాండర్డ్ కంట్రోలర్కి కస్టమ్ క్లాస్కి మధ్య లింక్ పెట్టడానికి కన్స్ట్రక్టర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. నేనేం చేశానంటే ఈ ఎఫెక్ట్స్ పేజెస్ డాష్ స్టాండర్డ్ కంట్రోలర్కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఈ కాన్ ఈక్వల్స్ టు కంట్రోలర్ అని చెప్పి పెట్టాను. ఓకే, ఇప్పుడు I can use apex input field value equals to contact master. ఇక్కడ నేను కస్టమ్ బటన్ రాస్తున్నాను, కస్టమ్ మామూలు యాక్చువల్ సేవ్ రాసాం అనుకోండి. ఈ యాక్చువల్ సేవ్ కాల్ అయిపోతుంది, అంటే కాంటాక్ట్ ఇన్సర్ట్ అయిపోతుంది. కానీ నేను కాంటాక్ట్ ఇన్సర్ట్ చేయడంతో పాటు ఈ బటన్ కిట్లో వేరే ఆబ్జెక్ట్లో కూడా రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నేనేం చేస్తాను అంటే నా కస్టమ్ బటన్ కోడ్ రాస్తాను. దానికి పబ్లిక్ పేజ్ రిఫరెన్స్ యాక్షన్ అనేది తీసుకున్నాం. పబ్లిక్ పేజ్ రిఫరెన్స్, మన యాక్షన్ ఏమంటే ఇన్సర్ట్. పేజ్ రిఫరెన్స్ అంటే ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏదన్నా పేజ్కి రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే విల్ బి యూజింగ్ పేజ్ రిఫరెన్స్ అన్నమాట. ఓకే, మీరు వాయిడ్ అయినా పెట్టుకోవచ్చు. అంటే పేజ్ రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు ఈ పేజ్లోనే ఉండాలనుకుంటే వాయిడ్ పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా పేజ్ రీడైరెక్ట్ చేయాలనుకుంటే కనుక పేజ్ రిఫరెన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ అనేది స్టాండర్డ్ ఇది ఉన్నట్టు.
ఓకే, ఈ సేవ్ బటన్ క్లిక్ చేస్తే మన ఇన్సర్ట్ కోడ్ కార్డ్ అవుతుంది. ఓకే, నేనేం చేయట్లేదు, నేను ఇన్సర్ట్ చేయట్లేదు నేను. ఓకే, కాబట్టి రికార్డ్ ఇన్సర్ట్ కాదు. నేను ఇక్కడ ఈ కంట్రోలర్ ఉంది కదా, ఈ కంట్రోలర్ నేను కాన్కి అసైన్ చేసుకున్నాను. ఈ కాన్ని కాన్ డాట్ సేవ్ అంటే అప్పుడు రికార్డ్ సేవ్ అవుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ దేంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, కాంటాక్ట్ అనే దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. కాంటాక్ట్ మీద చూస్తే టెస్ట్ అనే రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు నేను ఒకసారి దీన్ని డిబగ్ పెడుతున్నా. ఈ కాన్లో మనకి ఏమేమి వస్తున్నాయని చెప్పి చూసుకోవాలి. మనం డిబగ్ అంటే ఏంటంటే మనకి డిబగ్ లాగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సేల్స్ ఫోర్స్లో. ఎక్కడైనా మనకి ఎర్రర్ వస్తుంటే లేదా ఏదైనా మనం ఏమొస్తుందో అసలు దాంట్లోకి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇట్లా సిస్టమ్ డాట్ డిబగ్లో ఇది మనం గుర్తుకు అనమాట. యాక్చువల్లీ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది, కానీ ఇలా పెడితే ఏంటంటే ఆ డిబగ్ లాగ్లో ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ డిబగ్ లాగ్స్ ఎక్కడ ఉంటాయంటే మానిటరింగ్లో డిబగ్ లాగ్స్ అని. ఓకే, అడ్మినిస్ట్రేషన్ సెటప్లో మానిటరింగ్లో డిబగ్ లాగ్స్ అని. దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ ప్రెజెంట్ మనం ఏదైతే యూజర్ రన్నింగ్లో ఉన్నామో, ఎంతోమంది యూజర్స్ ఉందో ఆర్గనైజేషన్లో, ఎవరైతే మనం చూడాలనుకుంటున్నామో ఇక్కడ ఈ యూజర్ ఎవరైతే పైన ఉన్నారో ఆ యూజర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ పేజీని రన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ క్లాస్ రన్ అయ్యి ఆ క్లాస్ వెనకాల ఏమేమి జరుగుతుంది అనేది మనకి డిబగ్ లాగ్ వస్తుంది. అపెక్స్ ఇన్సర్ట్ రికార్డ్స్ అనే పేజ్ రన్ అయింది అని. ఓకే, ఇప్పుడు నేను ఇన్సర్ట్ కొడితే మన ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇన్సర్ట్ కొట్టినప్పుడే కాల్ అవుతుంది. సేవ్ బటన్ కొట్టినప్పుడే మనకి ఇది కాల్ అవుతుంది. అవునా? ఇప్పుడు నేను ఏదన్నా ఇంకా టెస్ట్ 1 అని చెప్పి ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, డిబగ్ లాగ్స్ మళ్ళీ రీసెట్ చేస్తే ఇది మనకు కావాలన్నమాట. దీంట్లో కాన్లో ఏమేమి ఉన్నాయి, ఎఫెక్ట్స్ పేజెస్ డాట్ స్టాండర్డ్ కంట్రోలర్ కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ని అది కాల్ చేస్తుంది అని. ఓకే, మన దగ్గర ఇంకో ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఇది కంట్రోలర్ యొక్క ఫంక్షనాలిటీ అనమాట. ఇంకేదన్నా రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ జనరల్గా ఇట్లా టెస్ట్ అకౌంట్ అని చెప్పి ఇన్సర్ట్ చేసేది స్టార్టింగ్. అయితే మనకి ఒక అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసి దాంట్లో అకౌంట్ యొక్క నేమ్ని టెస్ట్ అకౌంట్ కాల్ చేసి ఇన్సర్ట్ అకౌంట్. ఓకే, నేను సేవ్ చేస్తే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయితే ఆటోమేటిక్గా అది కూడా ఇన్సర్ట్ అయిపోతుంది. అది ఇన్సర్ట్ అకౌంట్ కాంటాక్ట్ రెండింటిలో. ఇప్పుడు నేను టెస్ట్ 2 అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. టెస్ట్ 2 అని కాంటాక్ట్లో కోడింగ్ ప్రకారం టెస్ట్ అకౌంట్ అనేది ఏమో అకౌంట్లో కూడా ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, టెస్ట్ 2 ఇక్కడ ఇన్సర్ట్ అయింది. టెస్ట్ అకౌంట్ అని కాంటాక్ట్స్లో ఇన్సర్ట్ అయింది. ఓకే, అకౌంట్స్లో ఇన్సర్ట్ అయింది. అలా కాదు, నాకు కాంటాక్ట్లో ఇన్సర్ట్ అయిందే అకౌంట్లో కూడా ఇన్సర్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకోవాలి. కాంటాక్ట్కి పబ్లిక్ కాంటాక్ట్
కాన్ గెట్ సెట్ అంటే గెట్ ప్రాపర్టీ సెట్ ప్రాపర్టీ, అది మన పేజ్లో ఉన్న వాల్యూని గెట్ చేసుకుని ఆ వాల్యూని సెట్ చేస్తుంది దాన్ని. ఓకే, ఆల్రెడీ ఉందండి ఇప్పుడు మనకి ఈ కాండాట్ సేవ్ అవసరం లేదు ఇక్కడ ఫంక్షనాలిటీ, ఈ కాండాట్ కంట్రోలర్ ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి మనం ఆ కాంట్లో ఏమొస్తుందో చూద్దాం. ఈ కాంట్లో ఆల్రెడీ కాంటాక్ట్ వాల్యూ ఉంది. కాంటాక్ట్లో మనం లాస్ట్ నేమ్కి ఆ వాల్యూ ఇస్తున్నాం కదా. ఇక్కడ ఏం చేస్తామంటే కాంట్ డాట్ లాస్ట్ నేమ్ క్లిక్ చేసామంటే దీంట్లో ఆల్రెడీ కాంటాక్ట్ లాస్ట్ నేమ్ అంటే ఈ వాల్యూ, ఆ వాల్యూకి వెళ్ళిపోయి అకౌంట్కి అసైన్ అయిపోయి సేవ్ అయిపోతుంది. టెస్టింగ్ అనేది ఇప్పుడు కాంటాక్ట్ ఒకటి ఇన్సెట్ అవ్వాలి, అకౌంట్ ఒకటి ఇన్సెట్ అవ్వాలి. సేవ్ చేస్తుంది.
అకౌంట్ ఇన్సర్ట్ అయింది కానీ కాంటాక్ట్ ఇన్సర్ట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ కాంట్ అనేది వేరియబుల్ తీసుకున్నాం కదా, కాంట్ అనేది ఏంటంటే కాంటాక్ట్ అన్నమాట. పబ్లిక్ కాంటాక్ట్ కాంట్ గెట్ సెట్ అని చెప్పి రాస్తారు. గెట్ సెట్ మెథడ్స్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇది పేజ్ నుంచి వాల్యూస్ గెట్ చేసి ఈ కాంటాక్ట్ లో ఉన్న వాల్యూస్ కి సెట్ చేస్తుంది వాల్యూస్. ఓకే, సెట్ చేసినప్పుడు ఇది కన్స్ట్రక్టర్. ఎప్పుడైనా సరే ఒక ఎఫ్ఎక్స్ క్లాస్ లో కన్స్ట్రక్టర్ ముందు కాల్ అవుతుంది. ఆ కన్స్ట్రక్టర్ లో నేనేం చేశాను, దిస్ కాంటాక్ట్ కోసం న్యూ కాంటాక్ట్ అని చెప్పి న్యూ కాంటాక్ట్ ని తీసుకుంటాను. న్యూ కాంటాక్ట్ వాల్యూ దాన్ని ఏం చేస్తున్నా, నేను ఇన్సర్ట్ కొట్టలేదు ఇందాక. ఇంతకుముందు మనం కాంటాక్ట్ సేవ్ చేస్తే కాంటాక్ట్ సేవ్ అయింది. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తున్నా, ఆ వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నా. మనం ఇచ్చిన లాస్ట్ నేమ్ దాంట్లో ఉంటుంది ఈ కాంట్లో, దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నదే కాంటాక్ట్ డాట్ లాస్ట్ నేమ్ ఇన్సర్ట్ అకౌంట్. ఓకే, ఒకవేళ ఇక్కడ మనం ఏదైనా పేజ్ రిఫరెన్స్ ఇవ్వాలనుకోండి అకౌంట్ ఇన్సర్ట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ యొక్క పేజ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు క్రియేట్ అయిన అకౌంట్ పేజ్కి మనకి ఇక్కడ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వగానే మనకి ఒక ఐడి వస్తుంది. ఓకే, పేజ్ రిఫరెన్స్ ఎలా పంపిస్తాం అంటే పేజ్ రిఫరెన్స్ ని ఇట్లా ఇనిషియలైజ్ చేస్తాం. పేజ్ రిఫరెన్స్ ఈక్వల్స్ టు న్యూ పేజ్ రిఫరెన్స్. ఓకే, దాంట్లో స్లాష్ ప్లస్ అకౌంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి అకౌంట్ ఐడి వస్తుంది. ఇక్కడ ఏది ఉందో దాన్ని మనం రిటర్న్ చేయాలి. ఈ వేరియబుల్ ఎందుకు రిటర్న్ చేస్తున్నానంటే ఆ వేరియబుల్ ఆ డేటా టైప్ ఉంది మనకి, ఇది ఒకటి. అర్థమైందా? ఓకే, అకౌంట్ పేజ్ రీడైరెక్ట్ అయిపోయింది చూసారా. అలా పేజ్ రిఫరెన్స్ ఓకే ఇది అనమాట, దానికోసం ఇది చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకి అది కూడా కాంటాక్ట్ లో వస్తుంది. మనం కాంటాక్ట్ డాట్ ఐడి అంటే కాంటాక్ట్ రీడైరెక్ట్ అయిపోతాం. ఓకే, కాంటాక్ట్ వచ్చేసి ఏదైనా రికార్డ్ ఇన్సర్ట్ అవ్వగానే మనకి ఐడి వచ్చేస్తుంది. ఆ ఐడికి మనం రీడైరెక్ట్ చేస్తాం. ఇట్లా స్లాష్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ స్లాష్ వచ్చి పక్కన ఐడి వస్తుంది అనమాట. అర్థమైందా? ఇది కామన్ దేనికైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రికార్డ్ అయ్యి ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను మనం క్రియేట్ చేసిన పేజ్ ఏంటి, స్లాష్ ఎఫెక్ట్ స్లాష్ శాంపుల్. ఓకే, ఆ పేజ్కి రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాను, ఆ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఎఫెక్ట్ శాంపుల్ వచ్చేసింది పైన. అర్థమైందా? అలా ఇది ఒక సినారియో. ఓకే, ఇప్పుడు మనకి ఇది వద్దు, మనకి స్టాండర్డ్ కంట్రోలర్ వద్దు అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ కంట్రోలర్. ఓకే సుజాత గారు, ఈరోజు ఇది చాలండి. ఓకే, రేపు చెప్తాను మీకు. ఓకే ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి మీరు. ఈ పేజ్ రిఫరెన్స్ ఒకటి, అకౌంట్ ఒక